ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కదం తొక్కారు. గుంటూరులో ఓ టీడీపీ నేత మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో భారీ ర్యాలీలు నిర్వహించిన మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. కూటమి పాలనలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్ధు అన్న ఇంకొద్ది వెనక్కి రానా. మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటి? ఈ ఘటనపై ఎలాంటి రియాక్షన్ ని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? తో పాటు ఐటీడీపీ మహిళలను టార్గెట్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. దీనిపైన పూర్తిగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. గుంటూరు లార్జ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన జరుపుతున్నారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో పాటుగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకులు కూడా పాల్గొన్నారు. పూర్తిగా రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడులు, అరాచకాలపైన నిరసన తెలుపుతున్నారు. వెంటనే హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి అంబటి రాంబాబు రెడీ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కదం తొక్కారు. గుంటూరులో ఓ టీడీపీ నేత మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో భారీ ర్యాలీలు నిర్వహించిన మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి పాలనలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్ధు అన్న ఇంకొద్ది వెనక్కి రానా. ప్రస్తుతం గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మహిళల మీద, యువతల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు, రేప్లు, దాడులు, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం మించి ఈ రోజున నడి రోడ్డు మీద అవినీతి కోసం మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునేలాగా వివస్త్రం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూసి నివ్వెరబోతా ఉన్నారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మూర్తి మీద కేసులు గట్టి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి ఆయనకి చట్టపరంగా శిక్షించకపోతే రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు గొంతెత్తకుండా, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించకుండా ఈ కూటమి ప్రభుత్వం నియంత్రణ చేయడంతో పాటు రెడ్ బుక్ అరాచకం రాష్ట్రంలో రోజు రోజుకి హెచ్చుమీరిపోతా ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా,
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, చంద్రబాబు గారి పాలనలో ఉన్నామా, లేకపోతే తాలిబాన్ పాలనలో ఉన్నామనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్డు మీదకి మహిళలు రావాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీను బయటికి వస్తే తప్పించే ప్రశ్నించే పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల తరఫున అండగా నిలబడితే తప్పించి రక్షణ కల్పించేటువంటి పరిస్థితే లేదు. మరి ఇట్లాంటి దారుణమైనటువంటి ఘటనలు, వివస్త్రని చేయడం, జాకెట్లలో చేతులు పెట్టడం లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా డీజీపీ గారు స్పందించట్లా, హోంమంత్రి అనిత గారు స్పందించట్లా, పవన్ కళ్యాణ్ గారి సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామాలకి తెరలేపి ప్రజల్ని పక్కదారి పట్టించుకోవాలనుకుంటే మిమ్మల్ని మహిళలు ఎవరు కూడా ఊరుకోరు. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లాగా మీ ప్రభుత్వం మీద గొడ్డలు వేసి మీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కరువయింది. వివస్త్రని చేసి నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితి వచ్చిందంటే పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి పాలన, రెడ్ బుక్ అండదండలతోనే ఇలా జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరో పక్కన మనం కూడా చాలా స్పష్టంగా చూడాలి. అబార్షన్లో స్పెషలిస్ట్ అరవా శ్రీధర్ని, స్టెఫనీల స్పెషలిస్ట్ చిల్లి బాలరాజ్ లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తే మహిళల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు మీరు కనీసం ఖండించగలరా? నిన్న ఒక యదవ జాకెట్లో చేతులు పెడితే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు సంక్రాంతి సందర్భంగా బ్రాలున్నాయి, జాకెట్లు తీసేయండి అని మాట్లాడుతున్నటువంటి అట్లాంటి యదవల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి మహిళల రక్షణ ఆశించడం కూటమి పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ కరువైందంటున్నారు పోతిన మహేష్. ప్రస్తుతం నెల్లూరులో మహిళా నేతలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న పరిస్థితి. తాజా కండిషన్ ఏంటో అక్కడి నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? ఈ గుంటూరు ఘటన పైన ఎట్లాంటి ఆందోళన వ్యక్తమవుతుందంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల పైన హత్యలు, అత్యాచారాలు, అదేవిధంగా అఘాయిత్యాలు పెరిగిపోయాయని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేడు వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే నెల్లూరుకు సంబంధించి ఇటు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెల్లూరు వీఆర్సీ సర్కిల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు మహిళలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు. ప్రస్తుతం ఇక్కడ వీఆర్సీ సర్కిల్ నుండి కూడా ఇటు దాదాపు గాంధీ బొమ్మ సర్కిల్ వరకు కూడా ఈ ఆందోళన కొనసాగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితతో పాటు మరికొంత వైసీపీ శ్రేణులతో పాటు అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, ఏ విధంగా చూడాలి నేడు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి మహిళలపై దాడులు? మహిళలు కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి మహిళల మీద దాడులు ఎక్కువైపోయాయి. ఈ రోజు ఈ పర్వం అనేది పరాకాష్ఠకు చేరైంది. 2 ఇన్సిడెంట్స్ మహిళల్ని బయటికి తీసుకొచ్చి బహిరంగంగా వాళ్ళని వివస్త్రాలని చేసి, ఎంత అక్కసు ఉంటే మాత్రం, ఎంత కోపం ఉంటే మాత్రం, ఎంత అధికార మదం ఉంటే మాత్రం ఇంత ఘోరంగాన మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు చేయడము అనేది, వాళ్ళని అవమానించాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. అయినా కానీ ఈ రోజు ఏదో ముక్తసరిగా వాళ్ళని రిమాండ్లోకి తీసుకొని మేము యాక్షన్ తీసేసుకున్నాం, న్యాయం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడడం ఎంత అమానుషంగా ఉంది. మీకైనా మీరు మాట్లాడేటువంటి మాటలు న్యాయంగా అనిపిస్తున్నాయా? కాబట్టి ఈరోజు మేము అందరం, మహిళలం అందరం ఏంటంటే, ఇదేదో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అరికట్టాలి, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మహిళలు అందరూ ఏకమై ఉద్యమించారు. గడిచిన 2 ఏళ్ల మాట పక్కన పెడితే తాజా పరిణామాలు తీసుకుంటే కూడా గూడూరు, బద్వేలు, అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి ఘటనలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో కూడా ఇటు కావల్లో నమోదైనటువంటి పరిస్థితి. అదే కదా, ఒక ఘటన జరిగిన వెంటనే మీరు సరిగ్గా యాక్షన్ తీసుకొని ఉండుంటే జరిగినటువంటి
ఘటన మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాన్ని గాలి వదిలేయకపోయి ఉంటే నేరస్తులని వదిలేసి నిందితులను నేరస్తులు చేసేటువంటి ప్రయత్నం చేయకపోయి ఉంటే రెండో మనిషికి ఆ ధైర్యం ఎందుకు వచ్చింది? మీరు నిజంగా న్యాయ వైపు నిల్చొని ఉంటే ప్రభుత్వం అనేది ఒకవేళ నీట్గా పనిచేసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా. మీరు ఎవరినైతే తప్పు చేశారో వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ఇటువంటి యదవలు ఊరికొకరు తయారై ఉన్నారు, ఊరికొక సైకో తయారైపోయి ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాదా? ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి మూల్యం చెల్లించాల్సిందే. మహిళల సత్తా చూపిస్తాం. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు మహిళల సత్తా చూపిస్తాము, మహిళలు ఏం చేయగలమో కూడా తెలుసుకుంటారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. మేడం, బాధిత మహిళలు కంప్లైంట్ చేస్తుంటే కూడా కనీసం పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు లేవు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. అలాగే మానవ ప్రాణాలకు వాళ్లకు రక్షణ కల్పించాలి ప్రభుత్వం. గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉన్నారు. మహిళల్ని చాలా ముందుకు ప్రోత్సహించినారు. నడి రోడ్డు మీద మహిళలను వ్యవస్థగా చేసి అవమానించి తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టడి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. బాధ్యతైన మహిళలకు బాధిత మహిళలు తమకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా రాష్ట్రంలో ఇటు నడి రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదనను వెలుబుచ్చుతుంటే తిరిగి వాళ్ళపైన కూడా బెదిరింపులకు అక్రమ కేసులకు దిగడం అనేది నిజంగా నీచమైనటువంటి చర్య. ఇలాంటి దాడులు కనుక ఉపక్రమించుకోకుండా పునరావృతం చేస్తూ కొనసాగితే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకు నిరసనంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కాదు, తీవ్రంగా ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొనే విధంగా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.